అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ధనవంతుల మాటలు. మాటలు ధనవంతుని మాటలు. సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరి గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, దేవాతి దేవుడు, రాజాతి రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సృష్టికి నిర్మాణకుడు, సృష్టికర్త, ఆకాశమును భూమిని కలుగు చేసినటువంటి దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసినటువంటి దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకై ఎంతగానో దేవుని మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును అని చెప్పి చూస్తుంటున్నాం. దీనికి సహాయకరంగా యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-6 వచనాలు చదువుకుందాం. 2-3 కలిసి ఉన్నాయి. 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల అని చూస్తుంటున్నాం. 6వ వచనంలో అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మను సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, ఇక్కడ మనం గమనించినట్లయితే ధనవంతుని మాటలు ఎలా ఉంటాయి అంటే దురుసుగా మాట్లాడతాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు దురుసుగా. ఎందుకంటే వాడి దగ్గర ధనము ఉంది. ధనం అనే అహంకారముతో వాడు ఎలాగైనా మాట్లాడతాడు, ఎలాగైనా ప్రవర్తిస్తాడు. అయితే దరిద్రుడు బతిమాలి మనవి చేసుకుంటాడు. అహంకారముతో దురుసుగా ప్రవర్తించడం మనకి తెలియదు, ఎందుకంటే వాడు దరిద్రుడు. దరిద్రులమైన మన కొరకు ధనవంతుడైనటువంటి ఆయన పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు. మనం ఒకప్పుడు దరిద్రులం, వెలివేయబడిన వారం, గవిని వెలుపల ఉండవలసిన వారం. గమనించండి, ధనవంతుడైనటువంటి ఆయన, సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆయన, ఆకాశ మహాకాశములు కలుగు చేసినటువంటి ఆయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆయన, ఆ దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం స్తుతించాలి. ఈ లోకంలో ధనం ఉందని అహంకారముతో దురుసుగా మాట్లాడతారు, కానీ అయితే దరిద్రుడు విధేయత కలిగి మరి తగ్గి ఒగ్గి మాట్లాడతాడు.
చూచి మాట్లాడతాడు. అక్కడ అంటాడు కదా, యాకోబు రాసిన పత్రికలో మనం చూసాము. 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానిస్తారు. అంటే మంచి వస్త్రములు కట్టుకొని చక్కగా ఉన్నవాడిని మీరు ప్రేమిస్తారు. అక్కడ అంటాడు 2వ అధ్యాయము 1వ వచనంలో, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటం గలవారై ఉండకుడి. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుని లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, ఎవడు వీడు? ధనవంతుడు, ప్రశస్త వస్త్రములు ఉంగరము పెట్టుకున్నవాడు, ఉన్నవాడు, ధనమున్నవాడు అని చెప్పేసి వాడిని మీరు ప్రేమిస్తారు. అట్లనే అంటాడు, నీవు ఇక్కడ మంచి స్థలంలో కూర్చుండమని చెప్తారు. ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాద పీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల భేదము కాదా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చునని దేవుడు సెలవిస్తూ ఉంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా ఆయన బిడ్డలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటే, ధనవంతులని ఆయన చెప్తూ ఉంటే, ఇక్కడ ధనవంతులని దరిద్రులని వేరుపరుస్తూ ఎంతగానో వారిని హింసిస్తూ ఉన్నారు. ధనవంతుడు లాజరు కథ మనం తెలుసు కదా. దరిద్రుడైనటువంటి లాజరు అదిగో ఆయన తింటున్నటువంటి ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కలు పడినప్పుడు అవి తీసుకొని తింటూ ఉన్నాడు. ధనవంతుడు ఇదిగో నాకు సమృద్ధిగా ఉందని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇద్దరు చనిపోయినారు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డారు. ధనవంతుడు అదిగో పాతాళములో అగ్నిగుండములో వేదన పడుతూ ఉన్నాడు. దరిద్రుడు అదిగో తండ్రి కొమ్ము కుడిపార్శ్వంలో కూర్చొని తండ్రివైన అబ్రహామా అని కింద నుంచి ఈయన మొరపెడుతూ ఉన్నాడు. అదిగో నీ కుడిపార్శ్వంలో కూర్చున్నాడే, అదిగో ఉన్నాడే ఆయన దరిద్రుడు, అదిగో లాజరు ఉన్నాడే. ఆయన చిటికిన వేళ్ళు ముంచి అదిగో నీళ్ళు నాకు దాహం అవుతుంది, నాకు దార విడచవా అన్నప్పుడు ఎంతగా ఆయన ఈ లోకములో ఎంతగా వ్యత్యాసము చూపించాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువ కూర్చుండమని చెప్పిన ఎడల మీరు మీ మనసులలో భేదము పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయువారు ఎదురు కారా అంటూ నా ప్రియ సహోదరులారా ఆలకించండి. నా ప్రియ సహోదరులారా, ఆయన ఎలా పేరు పెట్టి ఎట్లా పిలుస్తున్నాడో తెలుసా? నా ప్రియ సహోదరులారా, ఒక కుటుంబంలో పుట్టినటువంటి వారులారా, ఒక ఉదరంలో నుంచి వచ్చిన వారులారా, నా సహోదరులారా. ఎంత గొప్పగా యాకోబు ఆయనకు తమ్ముడు అయినా కూడా ఎంతగా విధేయత చూపించి ఆయన ఏమంటాడు? యేసు క్రీస్తు యొక్క దాసుడను అని చెప్పేసి. దాసుడు ఉన్నటువంటి స్థలము, దాసుడు ఎలాగా ఉంటాడు? తను తగ్గించుకొని ఉంటాడు కదా, విధేయుడిగా. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ధనవంతుడై ఉండి కూడా విధేయత చూపించిన వాడుగా ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు పరలోక పట్టణము ధనవంతుడైనటువంటి ఆ సమృద్ధిని వదిలిపెట్టి తండ్రి కూడా విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆకారాన్ని కోల్పోయి రిక్తుడైపోయి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ప్రాణమును పెట్టినవాడు. అట్టి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో నోరారా మనసారా స్తుతించి కనపరచవలసిన వారముగా ఉంటున్నాం. ఈ లోకములో మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఈ లోకంలో మనం పరదేశంలో యాత్రికులముగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్నంత కాలం నమ్మకంగా, మన మాట కూడా జాగ్రత్తగా, మృదువుగా, చక్కగా, విధేయతతో మాట్లాడి ఆయన్ను మనము హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొని జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, జీవపు ఊట కలిగినటువంటి మాటలు రాసుకొని మాట్లాడవలసిన వారముగా మనం ఉంటున్నాం.
దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. మరలా మూడవ దినమున మృత్యుంజయుడు తన కృపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అట్టి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించి పూజించి నమస్కరించబడిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. మా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో మేము చేరి మీ ఘనమైన నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.